పూర్వకాలంలో దేవతల మరియు దైత్యుల మధ్య మహాసంగ్రామం జరిగింది. తారకాసురుడు అనే దైత్యరాజు శివుని అనుగ్రహంతో ఒక శక్తివంతమైన వరం పొందాడు. అతడిని శివుని సంతానం తప్ప మరెవరూ హతము చేయలేరు. ఈ వరం వల్ల తారకాసురుడు అమర్త్వాన్ని పొందినట్లు భావించి 3 లోకాలను శాసిస్తూ భయానకమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దుష్టచర్యలను అరికట్టేందుకు శివుడు పార్వతిని వివాహమాడి వారి కుమారుడు కార్తికేయుడిని జన్మింపజేశారు. కార్తికేయుడు తారకాసురుడిని అంతం చేయడానికి నియమించబడ్డాడు. తారకాసురుడితో జరిగిన యుద్ధం మహత్తరంగా జరిగింది. దేవతలందరూ చూశారు. కార్తికేయుడు తన దివ్య శక్తితో తారకాసురుడిని హతమార్చాడు. కాని తారకాసురుడు పూజించిన శివలింగం అతని శరీరాన్ని కాపాడింది. తారకాసురుడి శరీరం తిరిగి జీవించకుండా లార్డ్ విష్ణు ఇచ్చిన సలహాతో ఆ శివలింగాన్ని 5 భాగాలుగా విభజించారు. ఈ 5 భాగాలను పంచారామాలలో ప్రతిష్ఠించారు. అమరావతిలో ప్రతిష్ఠించబడిన భాగం అమరలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది. ఈ లింగాన్ని అమరావతి దగ్గర ప్రతిష్ఠించినప్పుడు ఇంద్రుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరలింగేశ్వర స్వామి ఆలయం ద్రవిడ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. ఈ లింగం రోజూ 3 రంగులు మారుతుంది. ఉదయం తెలుపు, మధ్యాహ్నం ఎరుపు, రాత్రి నల్లగా కనిపిస్తుంది. ఇది సృష్టి, స్థితి, లయం అనే 3 ప్రక్రియలను సూచిస్తుంది. కృష్ణానది తీరంలో ఉన్న ఈ పవిత్ర ఆలయం భక్తులకు శాంతి, మోక్షం కలిగించే స్థానంగా నిలిచింది.